భారతదేశ చరిత్రలో 1999 కార్గిల్ వార్ అనేది ఒక విలక్షణమైన యుద్ధం. మనకున్న భౌగోళిక పరిస్థితులు ఎలా అంటే కొన్ని సముద్రము కొండలు రెండు మన దేశానికి సరిహద్దులుగా ఉన్నాయి. ఎక్కడైతే ఉత్తర భారతదేశంలో మనకు జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతంలో ఈ వింటర్ టైం అంటే నవంబర్ నుంచి జూన్ వరకు విపరీతమైన బర్ఫ్ పడుతుంది, మంచు. ఆ మంచులో మనిషి అనేవాడు అక్కడ ఉండడానికి కాదు. అటువంటి సమయంలో ఎత్తైన పర్వతాలు టైగర్ హిల్, టోలోలింగ్ లాంటి పర్వతాల్లో మన సైనికులు ఆ పోస్టులు ఖాళీ చేసి కిందికి వచ్చేవాళ్ళు. ఎప్పుడైతే మనము 98 వింటర్ టైంలో పాకిస్తాన్ సైన్యము ఇది అదనగా చూసుకొని ఆ టోలోలింగ్, టైగర్ హిల్ లాంటి ఎత్తైన పర్వతాలని క్యాప్చర్ చేసుకొని కూర్చుంది. ఆ సమయంలో అది మనం ఎప్పుడైతే రివాల్వింగ్ మనము దుబారా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే వెళ్ళామో అప్పుడు అక్కడ పాకిస్తాన్ ఆర్మీ కనబడింది. ఆ సమయంలో దాన్ని వదిలితే మనకి ఎందుకు ఏం పరిస్థితి అంటే దాదాపు మన తల అంటే శ్రీనగర్ పైన ఉండే ఏరియా మొత్తం పాకిస్తాన్ చేతిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఒకటే నేషనల్ హైవే ఉంటుంది, ఆ హైవే వాళ్ళ క్యాప్చర్లోకి వెళ్ళిపోతుంది. అటువంటి టైంలో మన సైనికులు దాన్ని క్యాప్చర్ చేసుకోవడం కోసం 2 నెలలు కష్టపడాల్సి వచ్చింది. ఎంత కఠినతరమైన విషయం అంటే చలి -40-50 డిగ్రీస్ ఉంటుంది. ఆ సమయంలో తెలిసిన తర్వాత -40 డిగ్రీలో కూడా భయపడకుండా వెళ్ళి మళ్ళా మనకి టైగర్ హిల్, టోలోలింగ్ 2 పర్వతాలని మనం క్యాప్చర్ చేసుకొని ఈ మన భూభాగాన్ని మనం రక్షించుకున్నాము. ఆ సమయంలో దాదాపు 1000 మంది సైనికులు అక్కడికి వెళ్ళారు. ఎంతోమంది సైనికులు అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి వచ్చిన పరిస్థితులు ఏమంటే ఒకటి చలి వలన ఇబ్బందులు గురైనారు, రెండోది మనం కింద ప్లేస్లో ఉన్నాము, శత్రువులు మన పైన ఉన్నారు, శత్రువుల నుంచి ఒక చిన్న రాయి వేసినా కూడా మన పైన వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో తినడానికి తిండి కూడా మనం చేయలేకపోతున్నాము మన సైనికుల దగ్గరికి. ఎందుకంటే ఆ నేషనల్ హైవే మొత్తము వాళ్ళ అబ్జర్వేషన్లో ఉంది, వాళ్ళు ఫైర్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో రాత్రుల టైంలోనే యుద్ధం చేసుకుంటా మన భూభాగాన్ని మనం రక్షించుకొని 2 నెలల లోపల మన టైగర్ హిల్, మన టోలోలింగ్ పర్వతాలను మనం క్యాప్చర్ చేసుకొని పాకిస్తాన్ని తరిమి కొట్టడం జరిగింది. ఆ సమయంలో ఎంతోమంది సైనికులు వీరమరణం పొందినారు. వాళ్ళతో ఇప్పటికి కూడా అక్కడ కార్గిల్ విజయ్ దివస్ అని చెప్పేసి ఈరోజు ప్రజెంట్ ఆ రోజు ఇక్కడ వార్ మెమోరియల్ కట్టించడం జరిగింది. అక్కడ ప్రతి సంవత్సరము జూలై 26వ తారీఖున అక్కడ ప్రోగ్రాం ఉంటుంది. ఇంత వీరోచితంగా పోరాడిన మాజీ సైనికులు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మాజీ సైనికులుగా తిరుగుతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆ రోజు ఎవరైతే పనిచేస్తారో ఆ సైనికులు ఈ రోజు మాజీ సైనికులు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సమాజంలో ఎలా ఉంది అంటే సైనికులకు, మాజీ సైనికులకు ఎటువంటి విలువ లేకుండా వాళ్ళు ఏదో బ్రతుకు తెరువు కోసం వెళ్ళారు, వచ్చారు అనే విధంగా చూస్తూ ఉంటారు. బ్రతకడం ఎక్కడైనా బ్రతుకుతారు, సైనికుడు బ్రతుకుతా ఉన్నాడు, మామూలు వ్యక్తి బ్రతుకుతా ఉన్నాడు. కానీ వారికి సపరేట్ ఏమి అంటే ప్రాణాలకు తెగించి పనిచేసే ఒకే ఒక్క వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే దేశం కోసం అది సైనికులు మాత్రమే. అటువంటి వ్యక్తులని సమాజంలో చిన్న చూపు చూడకుండా మాకు కొత్తగా ఏ గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ డ్యూటీ మీరు చేయమని చెప్తా ఉన్నాం. ఎంతోమంది మాకు ఇప్పటికి కూడా ఎంతోమంది గౌరవ మర్యాదలు ఇస్తారు, ఏదో కొంతమంది ఉన్నంత మాత్రాన మాకేం లేదు. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నది ఏమంటే ప్రతి జిల్లాలోనూ ఇటువంటి అమరవీరుల స్తూపం ఒకటి ఏర్పాటు చేయవలసిందిగా, ఎప్పుడు మాజీ సైనికులని వాళ్ళకి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏదైనా వచ్చినప్పుడు గవర్నమెంట్ అఫీషియల్గా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. మాజీ సైనికుల నుంచి మా విజ్ఞప్తి ఇదే, ఈ ప్రోగ్రాంని అఫీషియల్గా గవర్నమెంట్ చేయాలి, గుర్తించి చేయాలి. భారతదేశ ప్రభుత్వం చేస్తూ ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి దాన్ని ఒక అమరవీరుల స్తూపం ఏర్పరిచి జిల్లా హెడ్ క్వార్టర్లో మాకి ఇటువంటి ప్రోగ్రాం చేయడానికి వసతి కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. అనంతపురం జిల్లా మాజీ సైనికులు, అనంతపట్టణం ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మాకు ఒక పండుగ దినంగా అనుకోవాలా. ఎందుకంటే ఒక
ఆ, విజయాన్ని సాధించినాం కాబట్టి 1999లో పాకిస్తాన్ శీతాకాలంలో మన పోస్టులను కొంతమంది ఖాళీగా ఉంటాయి అన్నమాట. శీతాకాలంలో అక్కడ మనుషులు ఉండలేక 3 నెలలు 4 నెలలు ఖాళీగా ఉంటాయి. అది అదును చూసుకొని వాళ్ళు మన పోస్టులను ఆక్యుపై చేశారు, మన భూభాగాన్ని. అది తెలుసుకొని వెంటనే మన సైనికులు వీరోచితంగా పోరాడి వితిన్ 2 months లోపల వేల మందిని వాళ్ళని మట్టి కరిపించి ధైర్యంగా ఏదైతే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారో పాకిస్తాన్ వాళ్ళు వాటిని మరి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇందులో దాదాపుగా 527 మంది సైనికులు షహీద్ అయినారు. వాళ్ళంతా మన దేశ రక్షణ కోసం వాళ్ళ ప్రాణాలను పణం పెట్టి వాళ్ళ ఫ్యామిలీస్ని అందరినీ వదిలి దేశ రక్షణ కోసము వెనుక ముందు చూడకుండా వాళ్ళ మీద వీరోచితంగా పోరాడి ధైర్యంగా మన భూభాగాన్ని వెనక్కు తీసుకొచ్చి మనకు ఒక విజయాన్ని సాధించారు. ఇది ఒక పెద్ద గర్వకారణం. దీని గుర్తుగా ఈ 527 మందిని గుర్తుగా చేసుకుంటూ ప్రతి సంవత్సరము మనము కార్గిల్ దివాస్ అని ఒక సంతాప సభ ఏర్పరచుకుంటాము. ఇది మాజీ సైనికులకి భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు దీన్ని గర్వించదగ్గ విషయం అన్నమాట. ఇందులో కెప్టెన్ బత్రా అనే అతను తన ప్రాణాలను పోతూ ఉండి కూడా 6 మందిని చంపి వాళ్ళ బెటాలియన్ ఇంకా ముందుకు పంపించి ఆయన షహీద్ అయినాడు. ఆయన చాలా చిన్న వయసులోనే తన ప్రాణాలను దేశ సేవకై వదిలిపెట్టినాడు. ఇటువంటివన్నీ మన ప్రజలు చూసి మాజీ సైనికులకు ఎంతో గౌరవం ఇస్తారని ఆశిస్తూ ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశము అందరికీ తెలిపాను. దీన్ని తెలుసుకొని గౌరవ మర్యాదలుగా మాకు కొంచెము సొసైటీలో మేము పడుతున్న ఇబ్బందులను మీరు గమనించి, అరే వీరు దేశ సేవకై ప్రాణాలని అర్పించి భార్య పిల్లల్ని అర్పించి చేశారే, వీళ్ళని మనతోటి సహాయం చేద్దామనే ఉద్దేశం మీ మనసులో కలిగితే అంతే చాలని నేను మాజీ సైనికుల అసోసియేషన్ ప్రెసిడెంట్ అనంతపూర్ తరపున అందరినీ కోరుకుంటున్నాను. జై హింద్.